స్వార్థం కోసం టీడీపీ జనసేన కలవలేదని ఆంధ్రప్రదేశ్ను రక్షించుకునేందుకే కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వెనుకొండలో నిర్వహించిన రాకదలిరా సభలో ఆయన పాల్గొన్నారు. ఏది అభివృద్ధో ఏది దోపిడీనో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దాలనేదే నా లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఇక టీడీపీ జనసేన గెలుపు వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని చంద్రబాబు తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది. అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం. మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడే పెట్టాడా? రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. అలయన్స్ లేక వచ్చాము. ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ? మేలు చేయబోయే పార్టీ ఏ పార్టీ? అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం చెప్తా.